ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వసీ ఫుడ్స్. ఈరోజు ఆలు బోండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. స్ట్రీట్ ఫుడ్ అంటే చాలా మందికి ఇష్టం కదా. అంతేకాకుండా ఈ లాక్డౌన్ సమయంలో బయటికి వెళ్ళి తినడం అంత మంచిది కాదు. సో అదే టేస్ట్తో ఇంట్లో ఉన్న వాటితో చాలా సింపుల్ అండ్ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇక ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల వరకు శనగపిండి తీసుకుంటున్నాను. ఇందులో టేస్ట్ సరిపడా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా కూడా వేసి మొత్తం అంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినన్ని వాటర్ యాడ్ చేస్తూ పిండిని మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి. వాటర్ అనేది ముందుగానే ఎక్కువగా యాడ్ చేయకూడదండి. అలా యాడ్ చేసినట్టయితే పలచగా అయిపోతుంది, బోండా వేయడానికి వీలుగా ఉండదు. చూసారు కదా, కన్సిస్టెన్సీ అనేది ఎలా ఉంటే బోండా వేయడానికి పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఇప్పుడు లోపల స్టఫింగ్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో దానికోసం ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ హీట్ చేశాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసి లో ఫ్లేమ్లో బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా తరిగినటువంటి 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిమిర్చి, అలాగే 1 కప్పు వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయలు, 2 రెమ్మల వరకు సన్నగా కట్ చేసుకున్నటువంటి కరివేపాకు కూడా వేసి ఉల్లిపాయలు అనేవి బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. చూసారు కదా, ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అలా అయితేనే ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులో చిటికెడు ఇంగువ, చిటికెడు పసుపు కూడా వేసి వేయించుకుంటున్నాను. ఇంగువ అనేది మంచి ఫ్లేవర్ ఇస్తుందండి. సో తప్పకుండా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు ఇందులో 4 వరకు ఉడికించి మ్యాష్ చేసుకున్నటువంటి బంగాళదుంప అనేది వేస్తున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక 4 వరకు బంగాళదుంపలు అనేవి సరిపోతాయి. ఇప్పుడు మొత్తం అంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ ప్రాసెస్ అంతా కూడా చేయాలండి, లేదంటే మాడిపోతుంది. ఇప్పుడు ఇందులో సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వరకు కారం, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్, సన్నగా కట్ చేసినటువంటి ఒక 1/2 కప్పు వరకు కొత్తిమీర కూడా వేసి మొత్తం అంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. మీరు కావాలంటే మిరియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి, స్పైసెస్ ఎక్కువగా తినేవాళ్ళు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని మొత్తం అంతా కూడా బాగా చల్లారాలి. చల్లారిన తర్వాత కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఉండలు అనేవి చుట్టుకోవాలి. కొంచెం పెద్ద సైజులో ఉంటేనే బోండా అనేది బాగుంటుంది. అలా కాదు అనుకుంటే మీరు తినే సైజుని బట్టి ఉండలు అనేవి చుట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మొత్తం అన్ని కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఉండలు ప్రిపేర్ చేసిన వెంటనే బోండా అనేది వేసుకోవాలి, లేదంటే లోపల స్టఫింగ్ అనేది ఆరిపోతుంది. ఇప్పుడు బాగా మరుగుతున్నటువంటి నూనెలో ఇక్కడ చూపించిన విధంగా బోండాలు అనేవి వేసుకోవాలి. నూనె బాగా మరిగిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ ప్రాసెస్ అంతా కూడా చేయాలండి, లేదంటే బోండా అనేది మాడిపోతుంది. చూసారు కదా, ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఇలా వేయిస్తే సరిపోతుంది. ఎక్కువగా వేయించిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ లోపల స్టఫింగ్ అనేది వేయించుకొని పెట్టుకున్నదే కదా. సో ఇప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటున్నాను. చూసారు కదా, చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి. ఎప్పుడైనా స్నాక్ తినాలి అనిపిస్తే ఇలా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి.